చక్కగా మాకు వివరించారు. అల్లూరు జిల్లా మారేడుపల్లి ఘాట్ రోడ్లో చిత్తూరుకు చెందిన బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లు నిర్ధారణ అయిందని 1వ పట్టణ సీఐ మహేశ్వర్ మీడియాకు తెలిపారు. అందులో చిత్తూరు నగరంలోని గిరింపేట మరాఠీ వీధికి చెందిన 2 ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎప్పటికప్పుడు పోలీసు వారితో మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సహాయక చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3-4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్నారు 9 మెంబర్స్ చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్స్ కూడా రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ నుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్ తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ పిఓఐటిడిఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం.